గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. హర్ముజ్ జలసంధి గురించి డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఉన్నా లేకపోయినా హర్ముజ్ జలసంధిని మేము ఆపరేట్ చేస్తాము అనేటువంటి వ్యాఖ్యలతో పాటుగా మరికొద్ది గంటల్లో ఇస్లామాబాద్ లో చర్చలు జరగబోతున్నాయి. దానికి అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ తో పాటుగా ప్రతినిధుల బృందం బయలుదేరి వచ్చింది. బట్ ఇరాన్ నుంచి ఎవరు వెళ్తున్నారు, దానికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా రాలేదు. మరి అమెరికా ప్రతినిధి బృందం ఎవరితో చర్చలు జరపబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. మరి కొద్ది గంటల్లోనే శనివారం ఉదయం పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో టాక్స్ అనేవి జరగబోతున్నాయి. దానికి అన్ని ఏర్పాట్లు చేశామని పాకిస్తాన్ అనౌన్స్ చేసింది. ఆల్రెడీ ఎలా ఏర్పాట్లు ఉన్నాయో చూడడానికి అమెరికా నుంచి బృందం వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రతినిధుల బృందం కూడా బయలుదేరింది. దెన్ వాట్ అబౌట్ ఇరాన్? ఇరాన్ యాక్సెప్ట్ చేసిందా? అసలు ముందుకొస్తోందా? ఇప్పుడు మెహర్ న్యూస్ ఏజెన్సీ, ఇరాన్ లో అఫీషియల్ న్యూస్ ఏజెన్సీ, వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. రిపోర్ట్స్ ఆఫ్ ఇరాన్ నెగోషియేటింగ్ టీమ్ ఎంటరింగ్ ఇస్లామాబాద్ ఆర్ ఫాల్స్ అని చెప్పి వాళ్ళ ఫాల్స్ న్యూస్ ఏజెన్సీ అని ఇంకోటి మన ఐఆర్జీసీ వాళ్ళ న్యూస్ ఏజెన్సీ, అది వాళ్ళని కోట్ చేసి వీళ్ళు అంటున్నారు. తెలుగులో చెప్పాలంటే బేసిక్లీ సమ్ మీడియా అవుట్లెట్, కొన్ని మీడియా అవుట్లెట్స్ ఏం చెప్తున్నారంటే మా నెగోషియేటింగ్ టీమ్ ఇస్లామాబాద్ చేరుకుంది అండ్ వాళ్ళు యుఎస్ అఫీషియల్ తోని చర్చలు నడబోతున్నారు, దానికి తయారవుతున్నారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. Negotiations remain suspended until United States upholds its commitments regarding ceasefire in Lebanon and the Israeli regime stops its attacks. అంటే ఈ లెబనాన్లో జరిగే దాడులు, ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని ఆపాలి మొత్తంగా. దాంతోపాటు ఈ ఇజ్రాయలీ రెజ్యూమ్ని కూడా అరికట్టాలని చెప్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీళ్ళు చెప్తున్నారు. కానీ కవిత గారు, దీనికన్నా పెద్ద స్టోరీ ఒకటి ఉంది. నేను ఇవాళ పొద్దున ఒక అమెరికన్ న్యూస్ ఛానల్ చూశాను. ఎందుకు పాకిస్తాన్ రోల్ దీంట్లో వచ్చింది చాలా మటుకు. వై పాకిస్తాన్? తో ఈ చర్చలు మొదలైనప్పుడు పాకిస్తాన్ లేకుండే దీంట్లో. ఈ చర్చలు మొదలయ్యే ముందు కవిత గారు ఒక చాలా యూనిక్ సీన్ జరిగిందంట. ఫస్ట్ అమెరికా కనుక్కున్నారు ఎవరు ఈ చర్చల్ని మీడియేట్ చేయాలని, అంటే నడిమిట్లు ఎవరన్నా ఉండాలిగా. సో ఫస్ట్ ఆప్షన్ ఒమాన్, ఎందుకంటే ఒమానే చర్చలు జరిపారు ఎప్పటి నుంచో. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటుంది, జూన్లో జరిగిన చర్చల తర్వాత ఆల్మోస్ట్ ఒక ఒప్పందానికి వచ్చేసారు జెనీవాలో. ఒకవైపు ఇరానియన్ డెలిగేషన్, ఇంకోవైపు ఒమానీ డెలిగేషన్ ఒక డ్రాఫ్ట్ రెజల్యూషన్ తయారు చేసుకున్నారు. ఇరానియన్ లీడర్షిప్, అప్పుడు ఖమెనీ ఉండే ఆయన వాళ్ళు అప్రూవ్ చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. ఆ రోజు రాత్రి నెక్స్ట్ డే అమెరికా బాంబ్ వేశారు ఇరాన్ మీద, ఇజ్రాయెల్తో సహా. అది పోయింది. తర్వాత జూన్లో జరిగిన దాని తర్వాత ఈసారి ఫిబ్రవరి 1st వీక్లో జెనీవాలో మళ్ళీ నెగోసియేషన్స్ మొదలైంది. దాంట్లో చాలా క్లియర్గా ఆ నెగోసియేషన్లో మళ్ళీ ఇరాన్ చెప్పారు, లాస్ట్ టైం మేము ఇక్కడ కూర్చున్నాం, మా మీద అక్కడ బాంబు వేశారు, ఈసారి ఏర్ కాదంటే ఒమాన్ గేవ్ అన్ అష్యూరెన్స్ సేయింగ్ నథింగ్ విల్ హ్యాపెన్. కానీ చూడండి, అక్కడ కూడా అదే జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక యురేనియం గురించి కూడా చాలా మటుకు దే వాక్ డౌన్, చాలా మటుకు అగ్రీ చేశారు ఇరాన్. కానీ ఫిబ్రవరి 28వ తారీఖు బాంబు వేశారు మళ్ళీ. తో ఈసారి ఒమాన్ అన్నారు వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్, నేను దీంట్లో రావట్లేదు, ఎందుకంటే మేము ఎప్పుడు మాట్లాడినా కానీ దాని తర్వాత బాంబు వచ్చి పడుతుంది. తో అమెరికా ఈజిప్ట్ దగ్గర అడిగారు, ఈజిప్ట్ అండ్ టర్కీ. సో దీంట్లో కండిషన్ ఒకటి ఉండే, ఈ మీడియేటింగ్ నేషన్ ఇస్లామిక్ నేషన్ ఉండాలి. దానికోసం కొంతమంది జయశంకర్ గారి దగ్గర అడిగారు, మనం ఇండియా ఎందుకు వెళ్ళట్లేదు అంటే, వీ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఇట్, దిస్ ఇస్ మెస్సీ అఫేర్. పాకిస్తాన్కి పబ్లిసిటీ కావాలి, వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకొనియండి. ఈజిప్ట్ దగ్గర వెళ్తే ఈజిప్ట్ ఏం చెప్పారంట, అంత బాగానే ఉంది, వీఆర్ రెడీ, మేము మీ 1 స్టెప్ వెనక ఉంటాం, మీరు ముందు ఉండండి అని చెప్పారంట. ఎవరు ఉంటారో వాళ్ళని ఫస్ట్ పెట్టండి, మేము విల్ బీ బిహైండ్ యూ. ఎందుకంటే ఈజిప్ట్ చెప్పారంటే, మేము వీ షేర్ ఎ బార్డర్ విత్ ఇజ్రాయెల్. రేపు ఈ చర్చల్లో ఏదైనా జరిగింది అనుకోండి, తప్పు జరిగితే ఇజ్రాయెల్ మా మీద కోపం తీర్చుకుంటారు. వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్. టర్కీని అడిగారు. టర్కీ అన్నారంట, మాకు కూడా ఇరాన్తో ఇష్యూస్ ఉన్నాయి, ఒక టైంలో మేము ఆయుధాలు సప్లై చేస్తుండే వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా రేపు మళ్ళీ దాడి జరిగితే, లేకుంటే వాళ్ళ మీద ఏదైనా ఏం చెప్తారు నెగటివ్గా మీరు ఈ రెజల్యూషన్ తీసుకొస్తే వాళ్ళు మళ్ళీ మా దగ్గర
రేపు మా వైపు ఒక మిసైల్ కొట్టేస్తారు. ఆల్రెడీ ఒక మిసైల్ కొట్టారు స్టార్టింగ్ ఆఫ్ ద వార్. ఐ థింక్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కొట్టారు టర్కీ వైపు. వీఆర్ నాట్ గెటింగ్ ఇట్. అమెరికా నెక్స్ట్ ఇండోనేషియా దగ్గర వెళ్ళారు. ఇస్లామిక్ నేషన్, వరల్డ్స్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్. వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగారు మీరు. ఇండోనేషియా సెడ్ బాస్ ఇట్స్ ఆల్ ఫైన్, మేము వస్తాం కావాలంటే, కానీ ఒకటి ఉంది, ఈ గొడవ అంతా అయిన తర్వాత వీఆర్ యాక్చువల్లీ సైనింగ్ అన్ అగ్రిమెంట్ విత్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ని అంగీకరించుకుంటూ మేము ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం. దాంట్లో ఇజ్రాయెల్ ఎంబసీ ఇండోనేషియాలో జకార్తాలో ఓపెన్ చేస్తారు. మా ఎంబసీ మేము వాళ్ళ క్యాపిటల్లో ఓపెన్ చేయబోతున్నాం, ఇజ్రాయెలీ క్యాపిటల్. ఇది మేము ఒక ఒప్పందానికి వచ్చేసామని చెప్పారు. సో ఈ పాయింట్ మీదే ఎక్కువ మటుకు డిస్కషన్ జరిగింది. సో ఫైనలీ పాకిస్తాన్కి తీసుకురావాల్సి వచ్చింది. పాకిస్తాన్ అన్నారు ఓకే ఫైన్, వాళ్ళు డెస్పరేట్ ఉన్నారు. దానికి కారణం అది అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అండ్ ఐఆర్జీసీ లీడర్షిప్కి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది, ఈవెన్ దో దే ఆర్ షియా అండ్ సున్నీ. అది కారణం ఏంటంటే ఈ పాకిస్తానీ ఆర్మీ చీఫ్స్ అందరూ చాలా మటుకు స్విట్జర్లాండ్లో బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి, లండన్లో ఇల్లు కొనుక్కుంటారు ఫస్ట్. మీరు కరెక్ట్. మీరు అయూబ్ ఖాన్ టైం నుంచి చూడండి, అయూబ్ ఖాన్, జనరల్ జియాउल హక్, పర్వేజ్ ముషరఫ్, ఎవరైనా కానీ పాకిస్తాన్ జనరల్ ఫస్ట్ పెద్ద బంగ్లా తీసుకుంటారు లండన్లో, ఆల్ ఇల్లీగల్ మనీ వీళ్ళది. అది సేమ్ ఈయన కూడా ఉంది అక్కడ. అసీం మునీర్ కూడా పెద్ద ఇల్లు ఉంది, వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారు అందరు బయటనే. సో సేమ్ టైం ఐఆర్జీసీ కూడా అదే కనెక్షన్. దట్ ఈస్ వాట్ ఫస్ట్ సెకండ్ వీక్లో ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు యుఎస్, సేయింగ్ దట్ వీళ్ళది ఇల్లీగల్ డీలింగ్స్, వీళ్ళ డబ్బులంతా ఉంది చూడండి, అది కూడా పట్టుకోవాలి. ఐఆర్జీసీ అనేది మనం అనుకుంటాం కవిత గారు, దట్ ఒక సెక్యూరిటీ ఫోర్స్ అని అనుకుంటాం మనం, ఒక ఆర్మీ లాగా కాదు. వాళ్ళ ఆర్మీ ఈజ్ ఓన్లీ అబౌట్, వాళ్ళ ఆర్మీ చేసే పని ఒక 50% అంతే. మిగతా 50% వాళ్ళు కాంట్రాక్ట్లు చేస్తారు. వాళ్ళు మన దగ్గర బ్రిడ్జ్లు కడతారు చూడండి, రోడ్లు వేస్తారు, పోర్ట్స్ కడతారు, ఎయిర్పోర్ట్లు కడతారు, ఇది ఐఆర్జీసీ పని. ఇరాన్ టోటల్ జీడిపిది 40% ఐఆర్జీసీ దగ్గర ఉంది. సో ఐఆర్జీసీ హెస్ గాట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ వాళ్ళ జనరల్స్ అందరూ యాజ్ యూజువల్ లండన్లో, ప్యారిస్లో అంతా ఇల్లు కొనుక్కుంటారు, వీళ్ళు కూడా అంతే. సో అసీం మునీర్ అండ్ ఐఆర్జీసీ చీఫ్ నడిమిట్లో చాలా మంచి సంబంధాలు ఉండే. బట్ దాట్ జెంటిల్మెన్ గాట్ కిల్డ్ ఇన్ ద ఫస్ట్ డే. ఆ రోజు బాంబింగ్ జరిగినప్పుడు చనిపోయారు ఆయన. కానీ యుఎస్ ఆయనకి నమ్మారు. ఆ అసీం మునీర్ చెప్పారు యూ టేక్ ద లీడ్, షబాజ్ షరీఫ్ని ముందు పెట్టండి, ఎందుకంటే ఆర్మీ అని పెట్టంగానే కొంతమందికి నచ్చదు. సో ఇప్పుడు షబాజ్ షరీఫ్ ఇన్ ద ఫ్రంట్. షబాజ్ షరీఫ్ ముందుకు వచ్చారు. మనకు తెలిసింది ఆఫ్టర్ దట్ ఇట్స్ ఆల్ హిస్టరీ. దీంట్లో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు ప్రెసెంట్లీ ఇరాన్ డెలిగేషన్ ఎందుకు వెళ్ళట్లేదంటే, ఈ రెజల్యూషన్, వీళ్ళొక రెజల్యూషన్ పాస్ చేశారు చూడండి, వాళ్ళు అమెరికాకి పంపించారు. అది వాళ్ళ రీజనల్, వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఇరాన్ని. సో నిన్న జేడీ వ్యాన్స్ గారు మాట్లాడుతూ అన్నారు, ఆ పర్టికులర్ 10-point ఫార్ములా చాట్ జీపీటీలు తయారు చేశారు వీళ్ళు ఇరాన్ వాళ్ళు, మేము దాన్ని అట్లనే చించేసి పడేసాం డస్ట్బిన్లో అని చెప్పేసి. యాక్చువల్లీ క్యారోలిన్ లీవిట్ సెకండ్ అండ్ దట్ ఆమె చెప్పింది ఆ రోజు అనమాట. వాళ్ళు పంపించిన దాన్ని మేము కన్సిడర్ చేయలేదు, అది ఎప్పుడో డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది. దట్ ఇస్ ద ఫస్ట్ డ్రాఫ్ట్. సెకండ్ వన్ మళ్ళీ అసీం మునీర్ చెప్పారంట, అండ్ అసీం మునీర్ టోల్డ్ షబాజ్ షరీఫ్ మీరు వెళ్ళి ఇంకో కాపీ తీసుకురండి వాళ్ళ దగ్గర, ఈసారి కొంచెం మంచిగా రాయమని చెప్పండి. ఇరాన్ గేవ్ అ సెకండ్ 10-point థింగ్. అది అమెరికా దగ్గర వచ్చింది. ప్రెసిడెంట్ ట్రంప్ చూశారంటే ఆయనకు నచ్చింది. దట్స్ వై హీ సెడ్ ఇట్ ఈస్ అ వర్కబుల్ సొల్యూషన్, దాని మీద మాట్లాడదాం. ఆ దాంట్లో ఈ లెబనన్ గురించి మెన్షన్ లేదు. యాక్చువల్లీ లెబనన్ ఎక్కడ లేదు, లెబనన్ చెప్పట్లేదు. మాది రెసిస్టెన్స్ ఫోర్సెస్ మీద కూడా దాడి చేయకూడదు. మా మీద దాడి చేయడం ఒకటే కాదు, రెసిస్టెన్స్ ఫోర్సెస్ అంటే హూతీ, హమాస్ అండ్ హెజ్బుల్లా, వీళ్ళు ముగ్గురు మీద దాడి చేయకూడదు. బట్ ట్రంప్ సేస్ అట్లాంటి నా అగ్రిమెంట్లో ఎక్కడ లేదు, ఆ 10 points నాకు ఇచ్చిన దాంట్లో ఎక్కడ లేదు అంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళకేమిచ్చారో మాకేమిచ్చారో మాకు తెలియదు. జస్ట్ నో యాజ్ వీ స్పీక్, బిఫోర్ మన ఈ ఇంటర్వ్యూ మొదలయ్యే ముందు ట్రంప్ ఒక కొత్త CBS న్యూస్లో వచ్చిన న్యూస్ చూశాను. వాళ్ళు అంటున్నారు కాదు, ట్రంప్ అబద్ధం చెప్తున్నారు, ఇట్ వాస్ దేర్ ఇన్ ద థింగ్. ఇజ్రాయెల్ కోసం, ఇజ్రాయెల్ని కొంచెం హ్యాపీగా పెట్టుకోవడానికి ఆయన అన్నారంట. అది నౌ ఎవరు అబద్ధం చెప్తున్నారు ఇప్పుడు చాలా క్లియర్ అయిపోయింది, ఇట్ వాస్ ట్రంప్. కానీ ఇదే టైంలో మీరు చూసుంటారు, ఈ ఒప్పందం అని చెప్పి ఏదైనా ఒక పేరు చెప్దాం దానికి, సీజ్ ఫైర్ అనే అగ్రిమెంట్కి వచ్చినప్పుడు నిన్న పొద్దున ఇజ్రాయెల్ ఏం చేశారంటే బేరూట్ అండ్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో బాంబింగ్ 100 sites బాంబ్ చేశారు. 100 sites.
240 అంటున్నారు, 350 అంటున్నారు, చాలామంది చనిపోయారు, ఇంక్లూడింగ్ ద హెడ్ ఆఫ్ హెజ్బుల్లా. కొత్త హెడ్ నస్రుల్లా పోయిన తర్వాత కొత్త ఆయన అపాయింట్ చేశారు ఇరాన్, ఆయన కూడా పోయింది నిన్న. తో ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే ఇప్పుడు దే పుట్ ఇట్ ఆన్ పాజ్ అని మేము లెబనన్తో మాట్లాడతాం. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఈ హెజ్బుల్లా అనేది ఒక టెర్రరిస్ట్ గ్రూప్. లెబనన్ ఒక టైంలో క్రిస్టియన్ కంట్రీ ఉండే కంప్లీట్గా. లాస్ట్ ఒక 60-70 సంవత్సరాలలో ఈ క్రిస్టియన్ కంట్రీ ముస్లిం కంట్రీ అయిపోయింది. చాలామంది మిగతా దేశాల నుంచి వచ్చి సెటిల్ చేయడం మొదలుపెట్టారు. నౌ క్రిస్టియన్స్ ఐ థింక్ ఆర్ ఓన్లీ అబౌట్ 16%, 16%. మొత్తం వాళ్ళ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోయింది. సో ఈ పరిస్థితుల్లో అక్కడ లెబనన్తో మేము మాట్లాడతాము, అండ్ ఇజ్రాయెల్ ఏమంటున్నారు, దాని కండిషన్ ఏంటి, దట్ హెజ్బుల్లా వుడ్ బి డిసార్మ్డ్. అది జరగదు. లెబనాన్కి అడగడానికి దమ్ లేదు, హెజ్బుల్లా చెప్తే పట్టించుకోరు. తో ప్రెడిక్టబ్లీ వారం తర్వాత మళ్ళీ, వారం కూడా అక్కర్లేదు, 4 రోజుల తర్వాత మళ్ళీ మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఇష్యూ హెజ్బుల్లాతో ఉన్న ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది, 40 సంవత్సరాల నుంచి ఉంది. ఇరాన్ తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఒక గ్రూప్ ఇది. యాజ్ మచ్ as హమాస్ సిట్టింగ్ ఇన్ గాజా. గాజా ఎవరిది? గాజా కమ్స్ అండర్ పాలస్టీనియన్ అథారిటీ. ఎవరు? మన యాసిర్ అరాఫాత్ వాళ్ళ పార్టీది. వెస్ట్ బ్యాంక్ వాళ్ళదే, గాజా కూడా వాళ్ళదే. కానీ వాళ్ళు అథారిటీ అక్కడ పేరు కోసం అథారిటీ ఉంది, కానీ అథారిటీ వాళ్ళు అక్కడ స్థాపించలేకపోతున్నారు. హమాస్ వచ్చి కూర్చున్నారు అక్కడ. సేమ్ సిచ్యువేషన్ లెబనాన్, సేమ్ సిచ్యువేషన్ యమన్. అక్కడ హూతీ అనే ఒక గ్రూప్ వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ దేశం టేక్ ఓవర్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళని చాలా మటుకు సౌదీ అరేబియా కంట్రోల్ చేశారు. 1/3 ఆఫ్ యమన్ ఇస్ విత్ హూతీస్. ఇప్పుడు ట్రంప్ డెలిగేషన్, ఎవరు మన జేడీ వ్యాన్స్ కానివ్వండి, స్టీవ్ విట్కాఫ్ కానివ్వండి, జారెడ్ కుష్నర్ కానివ్వండి, వీరు ఇప్పుడు వస్తారా లేదా తెలియదు. ఎందుకంటే ఇరాన్ హెస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, మేము వీ విల్ నాట్ కమ్ టు పాకిస్తాన్ టిల్ మీరు ఇజ్రాయెల్ని ఆపేదాకా మేము అక్కడ రాము. ఇజ్రాయెల్ని ఆపడానికి ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్పడానికి ఆయనతో కాదు, పట్టించుకోరు కూడా ఇజ్రాయెల్. మేబీ డిప్లొమాటిక్లీ వాళ్ళు అంటారు, ఓకే 1 week 2 weeks వీ విల్ మేనేజ్ అని, అంతే. దానికన్నా ముందు వీళ్ళు వెళ్ళలేరు, దే కెనాట్ డూ ఇట్ ఆల్సో. సో చాలా ఫ్లూయిడ్ సిచ్యువేషన్. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఎందుకంటే సీజ్ ఫైర్ మొదలయ్యే ముందు గుర్తుండదు కవిత గారు, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు, వన్ ఆఫ్ ద కండిషన్స్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ పెట్టాలి, దెన్ ఓన్లీ సీజ్ ఫైర్ విల్ స్టార్ట్. ఇప్పుడు సీజ్ ఫైర్ ఉందంటే లేదు, బికాస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇస్ క్లోజ్డ్. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఎందుకు క్లోజ్ చేశారు? అక్కడ ఇజ్రాయెల్ బాంబ్ వేశారు. ద ఎంటైర్ థింగ్ ఇస్ లింక్డ్, కనెక్ట్ ద డాట్స్ అన్నమాట. ఈ పరిస్థితిలో ఉన్నాం. సో ఇప్పుడే ట్రంప్ కూడా ఒక మాట అంటున్నాడు, ఇరాన్ ఉన్నా లేకపోయినా కానీ హర్మూజ్ని మేము ఓపెన్ చేస్తాం, దాన్ని మేము రన్ చేస్తాము, ఎగ్జిక్యూషన్ లో ఉంటుంది అనేటువంటి ఒక మాట. ఇరాన్ లేకపోయినా అంటే దట్ ఈస్ వాట్ ట్రంప్ ఏమన్నారంటే, ఫస్ట్ మీకు గుర్తుంటుంది 3 రోజుల ముందు ఆయన అన్నారు, మేమిద్దరు కలిసి కలెక్ట్ చేసుకుంటాం టోల్ అన్నారు. దాని తర్వాత ఇవాళ పొద్దున ఆయన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టిండు, ఇరాన్ కి లాస్ట్ వార్నింగ్ ఇది, ఇఫ్ దే డోంట్ ఓపెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంతే సంగతి, మా అందరు రెడీగా ఉన్నారు వాళ్ళ మీద ఫైర్ చేయడానికి. ఇప్పుడు ఇరాన్ కొత్త ఒక నిబంధన పెట్టారు షిప్స్ మీద. అది ఆ మ్యాప్ బహుశా మీరు చూసుంటారు, మన ఎడిటింగ్ టీం కూడా మ్యాప్ పెట్టేస్తే బాగుంటుంది. అది ద ఇంటర్వ్యూ. ఒక యూటర్న్ ఉంటుంది చూడండి, దాంట్లో ఒకవైపు ఇరాన్, ఒకవైపు ఒమాన్ ఉంది. వాళ్ళేమంటారు, మీరు ముందు షిప్స్ అన్ని ఒమాన్ వైపు నుంచి వెళ్తుండే చాలా మటుకు, ఇరాన్ వైపు నుంచి ఎగ్జిట్ అవుతుండే. ఇలా అంటారు, కాదు, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రెండు మీరు అదే వైపు నుంచి రావాలి. యూ హ్యావ్ టు కమ్ ఓన్లీ ఫ్రమ్ ది ఇరానియన్ సైడ్. అక్కడ చిన్న ఒక ఐలాండ్ ఉంది, ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద ఐలాండ్. ఐలాండ్లో IRGC ట్రూప్స్ కూర్చుంటారు, వాళ్ళే అబ్జర్వ్ చేస్తారు ఏ షిప్ వెళ్తుంది, వాళ్ళ కోడ్ ఏంటి, వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు, $2 million తీసుకుంటున్నారు అంటున్నారు, తెలియదు మనకి. సో ట్రంప్ హెస్ గివెన్ అ డెడ్ లైన్, నో కలెక్షన్, నథింగ్. ఏది 3 రోజుల ముందు మేము ఇద్దరు కలిసి కలెక్ట్ చేస్తామని చెప్పిన మంచి, ఇప్పుడు అంటాం నో కలెక్షన్, యూ హ్యావ్ టు ఓపెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. సో నా అంచనా ప్రకారం ఐ థింక్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్, ట్రంప్ ఈ 2 weeks కూడా వెయిట్ చేయరు. ఇరాన్ రేపు అంటే ఇవాళ సాయంత్రం ఇస్లామాబాద్ రాకపోతే ట్రంప్ విల్ స్టార్ట్ స్మాల్ అటాక్స్, చిన్న చిన్న అటాక్లు మొదలు పెడతారు. ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు కూడా ఫస్ట్ డే ఆయన అనౌన్స్ చేసినప్పుడు సీజ్ ఫైర్ డే ఫస్ట్ డే ఆయిల్ ప్రైసెస్ తగ్గింది, స్టాక్ మార్కెట్ పెరిగింది. కానీ రెండో రోజు ఇంక్లూడింగ్ మన స్టాక్ మార్కెట్ ఆయిల్ ప్రైసెస్ పెరిగింది, స్టాక్ మార్కెట్ పడిపోయింది.
బికాస్ ట్రంప్ చెప్పిన దానికి విలువ లేదని వాళ్ళకి తెలిసిపోయింది. Yeah. హీస్ జస్ట్ మేకింగ్ అనౌన్స్మెంట్స్. దాని వెనక ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ ఏం లేదు. సో నౌ సిచ్యువేషన్ ఎక్కడికి వచ్చిందంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ అని చెప్తాం మనం. అదే 3 రోజుల ముందు ఎంత ఉండే సిచ్యువేషన్, ఎట్లా ఉండే అదే సిచ్యువేషన్కి ఇప్పుడు రాబోతున్నాం మనం. బహుశా ఇవాళ ఈవినింగ్ ఆ మీటింగ్ జరగకపోతే ఇస్లామాబాద్లో, దెన్ డెఫినెట్గా ట్రంప్ విల్ గెట్ ఇన్ టు యాక్షన్. బికాస్ గ్యాసోలిన్ ప్రైసెస్ మళ్ళీ యూఎస్లో పెరుగుతుంది అండ్ ఈ కెనాట్ అఫోర్డ్ ఇట్. విత్ ద మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది, ట్రంప్కి ఒక పెద్ద డిజాస్టర్గా మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇస్లామాబాద్ టాక్స్ అనేవే 2 దేశాల మధ్య జరుగుతాయి, పాకిస్తాన్లో దానికి వేదిక అవుతుంది అని చెప్పిన తర్వాత అమెరికా ఆల్ సెట్, ఎవరెవరు వెళ్తున్నారు, ఎప్పుడు బయలుదేరుతున్నారు, ఆల్రెడీ అక్కడ 30 మంది టీం వెళ్ళి చూస్తోంది అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది. ఇన్ని చూస్తుంటే ఇరాన్ దగ్గర నుంచి అటువంటి ఒక బృందం రాలేదు, ఎవరు వస్తారు లేదు అనేది ఉన్నప్పుడు అమెరికా, అందులోనూ డొనాల్డ్ ట్రంప్ చూస్తూ ఊరుకోరు కదా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎవరిని ఫూల్ చేస్తున్నారు, ఎవరిని ఇన్సల్ట్ చేస్తున్నారు అనే మాట వస్తుంది. ఇది నెగోసియేషన్లో ఒక టాక్టిక్ ఇది. అంటే మీరు ఆపోజిట్ పార్టీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది చేయకూడదు. చేస్తే మళ్ళీ దేర్ ఇస్ నో నెగోషియేషన్, మీరు యాక్సెప్టెన్స్ ఉంటుంది అప్పుడు. సో ఇరాన్ క్లాసిక్ గేమ్ ఆడుతున్నారు. ఇది ట్రంప్కి తెలియట్లేదు, బహుశా ఆయనకు తెలిసి ఉంటుంది కానీ ఆయన ఈజ్ నాట్ యాంటిసిపేటింగ్ దిస్ విల్ హ్యాపెన్ అని. కనెక్షన్ నేను చెప్పాను చూడండి, లెబనాన్, హెజ్బుల్లా, ఇజ్రాయెల్, ఇరాన్, స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ అండ్ పాకిస్తాన్, ఇదన్నీ ఒక కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఒక్కటి జరుగుతూనే ఒకటి మూవ్ అవుతుంది చెస్ బోర్డ్ లాగా, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ మూవ్. అండ్ డెఫినెట్గా ట్రంప్ స్ట్రాటజీ ఆయన ఏం చెప్పట్లేదు కానీ ఆయన ఇప్పుడు లాస్ట్ ఒక 5-6 అవర్స్లో వచ్చిన ట్రూత్ సోషల్ చూస్తే ఆయనకు చాలా కోపం వచ్చినట్లు ఉంది. దట్ అమెరికాలో ప్రతి ఛానల్ని ఆయన తిడుతున్నారు. మీరు చూసుంటారు, న్యూయార్క్ టైమ్స్ని న్యూయార్క్ ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్. నేను సరెండర్ చేశాను అంటాడు. ఏం సరెండర్ చేశాను, నేనేం సరెండర్ చేయలేదు, అమెరికా ఇస్ నాట్ లాస్ట్, అమెరికా ఇస్ వన్, అది ఇది అని చెప్పి ఫుల్. దాంతోపాటు నిన్న సాయంత్రం, ఇవాళ పొద్దున కూడా అనుకుంటాను అదే టైంలో ముస్తఫా ఖమీనీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, సేయింగ్ దట్ మా దగ్గర చనిపోయిన వాళ్ళకి సంతాపం తెలుపుతూ వాళ్ళ చనిపోయిన ఎవరెవరు వాళ్ళు చంపారో వాళ్ళని మేము ఇడవాము. సో దట్ మీన్స్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్. అది కాకుండా మా దాంట్లో డిస్ట్రాయ్ చేసిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హౌసింగ్ కానీ ఏదైనా దానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే. సో దే హ్యావ్ టు గివ్ మనీ. సో దిస్ ఇస్ కాంప్లికేటింగ్ థింగ్స్ మోర్. ఆయన బతికున్నాడా లేదా మనకు తెలియదు కానీ బట్ ఒక స్టేట్మెంట్ మాత్రం రెగ్యులర్గా వస్తూనే ఉంది అనమాట. సో సంబడీ ఈస్ గివింగ్ ఎ స్టేట్మెంట్. అంటే అక్కడ ఇరాన్లో ఉన్న పొలిటికల్ గేమ్ అర్థం చేసుకోండి కవిత గారు. హీఈస్ ఇండైరెక్ట్లీ టెల్లింగ్ ఐఆర్జీసీ, బాస్ ఐఎమ్ యువర్ బాస్, సో మీరు నా మాట వినాల్సిందే, డోంట్ గో అండ్ నెగోషియేట్ డైరెక్ట్లీ విత్ యుఎస్. ఇరాన్లో ఒక హార్డ్ కోర్ గ్రూప్ ఉంది, ఇస్లామిస్ట్ గ్రూప్, ఐఆర్జీసీలోనే. వాళ్ళు అమెరికాతో ఏ ఒప్పందానికి అగ్రీ చేయరు. దే విల్ నాట్, యాజ్ లాంగ్ యాజ్ అటువైపు ఇజ్రాయెల్ కూర్చున్న దాకా. ఏ రోజు ఇజ్రాయెల్ వాళ్ళ పని చూసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు, అమెరికా ఒక్కరైపోతారు, ఆ రోజు దే విల్ గెట్ ఇన్ టు ద యాక్ట్. సో ఐఆర్జీసీ వైపు నుంచి జరిగే ఈ గేమ్ నడుస్తుంది. నేను నిన్న 2-3 అమెరికన్ కామెంటేటర్స్, సీరియస్ పొలిటికల్ కామెంటేటర్స్ వాళ్ళ టాక్స్ విన్నాను. వాళ్ళు కూడా ఇదే అంటున్నారు, ఇది టిపికల్ అయతొల్లా ఖొమేనీ 79లో వచ్చిన అదే టైంలో జరిగిన ఒక కిడ్నాపింగ్ జరిగింది, మీకు గుర్తుంటుంది. అమెరికన్ ఎంబసీలో ఉన్న వాళ్ళ స్టాఫ్ని హాస్టేజ్గా ఉంచుకున్నారు. ఐ థింక్ ఇట్ వెంట్ ఆన్ ఫర్ 1 year. ఓకే, దాని నడుమిట్లో ఒక రెస్క్యూ అటెంప్ట్ జరిగింది, అది ఫెయిల్ అయింది. అది అమెరికన్స్ ఇవాళ దాకా మర్చిపోలేదు. అదే సిచ్యువేషన్కి ఇప్పుడు వస్తున్నాం మనం. ఈసారి కిడ్నాపింగ్ లేదు కానీ అమెరికాని కిడ్నాప్ చేసుకున్నారు ఇరాన్, అమెరికాను ఉంచుకున్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రతి ఛానల్ ఇంక్లూడింగ్ ఫాక్స్ న్యూస్ విచ్ ఇస్ ఇస్ ఓన్ ఛానల్, అంటే ఓన్ అంటే ట్రంప్ కోసం పాటలు పాడతారు పొద్దున్న లేవగానే వాళ్ళు కూడా అంటున్నారు, నో, ఇరాన్ ఈ యుద్ధం గెలిచింది. అంటే ఫిజికలీ ఉండకపోవచ్చు, మెంటలీ ఉండకపోవచ్చు, కానీ అట్ అ డిఫరెంట్ లెవెల్ వాళ్ళు గెలిచారు, ఎందుకంటే వాళ్ళు బతికి బయటపడ్డారు. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. సో పాకిస్తాన్లో జరగబోయే ఈ హైప్ క్రియేట్ చేశారు చూడండి, అది మొత్తం పడిపోయింది, హైప్ అంతా పోయింది. ఇప్పుడు ఐ థింక్ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. నెక్స్ట్ ఒక స్ట్రైక్ జరగాలంటే ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ట్రంప్ విల్ కాల్ ఆఫ్ ద సీజ్ ఫైర్ బై మండే ఆర్ ట్యూస్డే. మళ్ళీ యుద్ధం మొదలవుతుంది, అదే ఇప్పుడు కాబోతుంది. సో కొన్ని గంటల్లో ఇస్లామాబాద్లో టాక్స్ జరుగుతాయి అనుకున్నట్టుగా కొన్ని గంటల్లో 6th వీక్ కంప్లీట్ అయిపోయి 7th వీక్లో కూడా ఎంటర్ అవుతుంది. 7th వీక్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? ఎందుకంటే ఇరాన్ అనేది వెళ్తోంది, చర్చలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, మా డిమాండ్స్ నెరవేర్చండి అని అంటోంది. నెక్స్ట్ 7th వీక్
స్ట్రాంగ్గా ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోండి, అమెరికన్ ఫోర్సెస్ గురించి అర్థం చేసుకోవాలి. ట్రంప్ ఇవాళ పొద్దున్న చెప్పారు, దే ఆర్ ఆల్ కాక్డ్ అండ్ రెడీ టు ఫైర్ అని చెప్పేసి. వాళ్ళు మీరు ఒక పెద్ద షిప్లో జెరాల్డ్ ఫోర్డ్ ఇప్పుడు రిపేర్కి వెళ్ళిందండి, అబ్రహాం లింకన్ ఉంది అక్కడ. దాంట్లో ఉన్న సెయిలర్స్ 2,000, 3,000, 4,000, 5,000 మంది ఉంటారు. వాళ్ళని మెయింటైన్ చేయడం ఈజీ కాదు. అట్ సీ ఈజీ, సేల్ అవుతున్నప్పుడు మీరు ఫిక్స్డ్ పొజిషన్లో యాంకర్ వేసి పెడితే ఇట్స్ వెరీ డిఫికల్ట్. వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ నీళ్ళు అన్నీ ఇస్తారు, అన్నీ ఉంటుంది, కానీ ఇన్యాక్టివిటీ అయిపోతుంది. టేక్ ఆఫ్ ఉండదు, ల్యాండింగ్ ఉండదు, ఏముండదు, అది జరగదు. సో దానికోసం అంటున్నాను, దే విల్ గెట్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్. సో ఏదో ఒక చిన్న స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడానికి ప్రెసిడెంట్ ట్రంప్ యూజ్ చేయబోయే స్ట్రాటజీలో మీకు గుర్తుంటుంది, ఫస్ట్ 82nd ఎయిర్బార్న్ ట్రూప్స్ అని చెప్పి యూఎస్ నుంచి తెప్పించుకున్నారు. దే ఆర్ స్టిల్ దేర్ ఇన్ ద గల్ఫ్. వాళ్ళు పాసిబ్లీ ఖతార్లో ఉన్నారు. వాళ్ళతోనే వాళ్ళు ఐ థింక్ యూ విల్ ట్రై అండ్ ఓపెన్ అప్ హార్మూస్. ఎందుకంటే ఆ హార్మూస్ ఓపెన్ చేసి నేను ఓపెన్ చేసేసానని చెప్పి వెళ్ళిపోవడమే ట్రంప్ స్ట్రాటజీ ఇప్పుడు. అదర్వైజ్ ఆయనకి ఇంకే స్ట్రాటజీ లేదు. బికాస్ ఇరాన్ యురేనియం లేదని ఆయనకు కూడా తెలుసు, డస్ట్ అయిపోయిందని ఆయనకు తెలుసు, వాళ్ళ మిసైల్ కేపబిలిటీ మొత్తం పోయిందని, వాళ్ళ డ్రోన్ కేపబిలిటీ పోయింది, రేపు వస్తే కూడా మళ్ళీ వెళ్ళి కొట్టచ్చు దాన్ని. కానీ హార్మూస్ ఇప్పుడు ఓపెన్ చేయకపోతే, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున ఒక క్యాన్బెరా ప్రొఫెసర్ ఆయన ఆస్ట్రేలియన్ టీవీలో మాట్లాడి చెప్పారు, సప్లై చైన్, మన కోవిడ్లో సప్లై చైన్ ఎట్లా ఎఫెక్ట్ అయింది మనకి, ప్రతి చైనా నుంచి రావాల్సిన ప్రతి కెమికల్ కానీ, ప్రతి చిప్ కానీ, ప్రతి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ కానీ మొత్తం చైనా బ్లాక్ చేసి పడేశారు. దిస్ సంథింగ్ వెరీ సిమిలర్ హ్యాపెనింగ్ హియర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్రూడ్ ఆయిల్, మన అందరు క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్, గ్యాస్ అనుకుంటున్నాం, కానీ పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసే కావాల్సిన ప్రోడక్ట్ కూడా ఆగిపోయినాయి. యూరోప్లో దిస్ ఎ మేజర్ ప్రాబ్లం. నాకు ఇవాళ జర్మనీ నుంచి ఒక ఆయన ఒక టెక్స్ట్ పంపించి మీకు ఫార్వర్డ్ చేశాను నేను. చాలా దారుణమైన పరిస్థితి. ఇండియన్ అక్కడ ఇంకొక అబ్బాయి మొన్న ఫోన్ చేసి అంటున్నాడు, సార్ ఇక్కడ మీరు బిలీవ్ చేయరు, ఎగ్స్ ఆర్ బికమ్ డబుల్ ద ప్రైస్. ప్రతి దానికి రేట్ పెరిగిపోయింది సార్, ఇక్కడ మేము బతకలేకపోతున్నాం. హీఈస్ అ స్టూడెంట్ హూ ఇస్ డూయింగ్ ఊబర్ ఈట్స్ డెలివరీ. ఆలోచించండి, సర్వైవ్ చేయడానికి. సో ప్రతి దేశంలో ఈ ప్రాబ్లం ఇప్పుడు వచ్చేసింది. మనం యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఇప్పుడు నేను చెప్పగానే అందరూ అంటారు మోదీ భజన అంటారు, కానీ మీ పాకిస్తాన్లో 430 రూపాయలకి అమ్ముతున్నారు డీజిల్. ఓకే, పెట్రోల్ ఏదో 300 సంథింగ్. మన దేశంలో కూడా ప్రతి లీటర్ ఆఫ్ పెట్రోల్ ఇప్పుడు అమ్ముతున్న పెట్రోల్కి పెట్రోలియం కంపెనీస్కి నష్టం 25 రూపాయలు, డీజిల్ 100 రూపాయలు దాకా ఉంది నష్టం. కానీ వాళ్ళు అమ్ముతున్నారు, ఎందుకంటే దే మేడ్ ప్రాఫిట్స్ బిఫోర్, దీనికన్నా ముందు లాభాలు సంపాదించుకున్నారు. సో మోదీ గవర్నమెంట్ ఆబ్వియస్లీ వుడ్ హావ్ టోల్డ్ దెమ్ కొన్ని రోజులు నడిపించుకోండి. కానీ ఎన్ని రోజులు నడిపించుకుంటారు? ఇవాళ మనకు ఒక ఎల్పిజి 45,000 కెపాసిటీ ఉన్న ఎల్పిజి షిప్ వచ్చేస్తుంది మన దగ్గర. కానీ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు రన్ దిస్. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇటో అటో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. హీ హ్యాస్ టు టేక్ అ కాల్. ఎందుకంటే ఈ పాకిస్తాన్ చేసే టాక్స్ ఇదంతా జస్ట్ డ్రామా. డిసిషన్ ఇప్పుడు టైం వచ్చేసింది. హీ విల్ ఆల్సో లైక్ టు, యాజ్ ఇంగ్లీష్లో చెప్తారు, గో అవుట్ ఇన్ అ బ్లేజ్ ఆఫ్ గ్లోరీ అని. అంతా కొట్టి పడేసి ఒక ర్యాంబో స్టైల్లో హీ విల్ వాక్అవుట్. అదే బహుశా జరగబోతుంది. బికాజ్ ఇరాన్ విల్ నాట్ మూవ్. వాళ్ళ పొజిషన్స్ నుంచి వాళ్ళు మూవ్ కారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మా యురేనియం ఎన్రిచ్మెంట్ వీ విల్ నాట్ స్టాప్, మా మిసైల్ ప్రొడక్షన్ వీ విల్ నాట్ స్టాప్, మా డ్రోన్ ప్రొడక్షన్ మేము ఆపము. ఈవెన్ దో వాళ్ళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసం అయిపోయింది. వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఉండే కవిత గారు, దాన్ని కొట్టారు లాస్ట్ వీక్. మొత్తం కంప్లీట్ డిస్ట్రాయ్ చేసేసారు. వాళ్ళు మళ్ళీ అది ప్రొడక్షన్కి తీసుకురావాలంటే మినిమం 4 years పడుతుంది. ఇంత జరిగినా కానీ నిన్న కూడా వాళ్ళు సౌదీ అరేబియా వ్యతిరేకంగా మిసైల్స్ కొట్టారు. వాళ్ళ 11 ఐలాండ్ మీద టార్గెట్ చేశారు ఇజ్రాయెల్, దాని వ్యతిరేకంగా అక్కడ కొట్టారు. సో ఇరాన్ ఈజ్ నాట్ స్టాప్డ్, ఇరాన్ ఈజ్ నాట్ డన్, కానీ దే ఆర్ ఆన్ ద లాస్ట్ లెగ్స్. సో ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా క్లియర్గా తెలుసు, నెగోసియేషన్ ఇస్ అ టాక్టిక్. నేను వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాను, వాళ్ళు రాలేదు, వాళ్ళు మమ్మల్ని హిట్ చేస్తారు, మమ్మల్ని అటాక్ చేస్తారు, నేనేం చేయాలి? సో ఐఎమ్ గోయింగ్ ఆల్ అవుట్ నౌ అండ్ ఐ విల్ ఫినిష్ దమ్ ఆఫ్. ఇట్స్ అ బిగ్ క్యాల్కులేటెడ్ రిస్క్ అది, కానీ బహుశా దట్స్ ఓన్లీ ఆప్షన్ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఇప్పుడు ఉన్నది. ఇంకేం ఆప్షన్ లేదు ఆయనకి. ఈ యుద్ధం అనేది మనం అర్థం చేసుకోవాలి. దట్ అందరు అనుకుంటారు ఇది చాలా ఒక మనం సినిమాలో చూస్తున్నట్లు ఉంటుంది, అమెరికన్ హాలీవుడ్ మూవీస్ కాదు. ఇది ఒక టాక్టికల్ గేమ్. ఇది చెస్ బోర్డ్ మీద మనం గేమ్ ఎట్లా ఆడతామో అట్లాంటి గేమ్ ఇది. ఒక సైడ్ దగ్గర పీసెస్ తక్కువ ఉండొచ్చు, కానీ పవర్ ఎక్కువ ఉండొచ్చు. మిగతా వాళ్ళ దగ్గర పవర్ తక్కువ ఉండొచ్చు, పీసెస్ ఎక్కువ ఉండొచ్చు.
నెక్స్ట్ రేపు సాయంత్రం లోపల చూద్దాం, లేకుంటే ఇవాళే అర్థమైపోతుంది మనకు యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్. బై సాటర్డే థింగ్స్ విల్ బీ క్లియర్. మేము మళ్ళీ ఏ పొజిషన్ నుంచి దిగాం 3 రోజుల ముందు అదే పొజిషన్కి వెళ్ళిపోతాం. బహుశా అదే జరగబోతుంది. Yes, sir. Thank you so Thank you much. very sir. much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.